నిన్న అమరావతిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షెకావత్ సుదీర్ఘ చర్చ అనంతరం కూడా ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. సీట్ల పంపకంలో రాష్ట్ర భవిష్యత్కే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. బీజేపీకి 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశంగా కనిపిస్తోంది. ఇక టీడీపీకి 17 పార్లమెంట్, 144 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగనుంది. జనసేనకు సంబంధించి 2 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రాష్ట్ర భవిష్యత్తే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటూ కూడా సీట్ల సర్దుబాటు జరిగింది. ఓవరాల్గా బీజేపీ, టీడీపీ, జనసేనకి సంబంధించి సీట్ల సర్దుబాటుపై మీరేమంటారు, ఎలా చూడాలి? చందు, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే కనుక వైసీపీని గద్దె దింపాలని ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలైతే ఒకటే. ఏదైతే జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమితో ఆ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపగలుగుతామని కూడా ఆయన ప్రగాఢంగా నమ్మినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఢిల్లీ వేదికగా జరగనివ్వండి, ఎన్నో పరిణామాలు జరుగుతూ వచ్చినాయి. అటు పవన్ కళ్యాణ్కి 40 సీట్లు అన్నారు, 40 సీట్ల నుంచి 30 సీట్లు అన్నారు, 30 సీట్ల నుంచి 24 సీట్లు ఆయనే స్వయంగా ప్రకటించడం జరిగింది. అదే పొత్తులో భాగంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన ఉన్నానంటూ లాస్ట్కి 21 సీట్లకి, అసెంబ్లీ సీట్లకి, 2 పార్లమెంట్ స్థానాలకి ఆయన పరిమితం అవుతూ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రకటన ఏమైతే ఉందంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం న్యాయం చేయడం కోసమే నేనైతే ఉన్నాను, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని అయితే తీసుకురావడం కోసమే ఈ యొక్క పొత్తులో భాగంగా ముందుకెళ్తాను అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యవహారం అంతా కూడా జరుగుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆతృతతో, ఎందుకంటే ఆయన కూడా చాలా టెన్షన్కి, ఒత్తిడికి లోనైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సీట్ల విషయంలో ఎక్కడ కూడా టీడీపీ తగ్గకపోవడం, బీజేపీ ఏమో అనుకున్న సీట్ల కంటే కూడా ఎక్కువ కావాలని అడగడంతో మొత్తం ప్రెషర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మీద పడిందని మనం చెప్పాలి. ఈ పడినటువంటి ప్రెషర్ని తట్టుకుంటూ కూడా అటు సమాజంలో ఇప్పటికే మనం చూసినట్లయితే కొంతమంది ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది జనసేన పార్టీలో ఉన్నవారు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని తెలుసు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అయితే సిద్ధపడ్డారంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ పురోగతి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముందంజలో ఉండాలా, యువతకి ఉద్యోగాలు కావాలా అనేక అంశాలన్నీ కూడా ముందుకు సాగాలంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇతరత్ర అంశాలు, అంటే మనం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం అండదండ లేకుండా కూడా ఏం కూడా చేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి వీటన్నిటినీ కూడా ఆయన విశ్లేషణ చేసుకుంటూ ఎక్కడ కూడా నెగ్గాలనేవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని ఆయన చెప్పినటువంటి డైలాగ్ని ఆయన స్వయంగా చేసినటువంటి పరిస్థితి, ప్రాక్టికల్గా కూడా ఆయన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆయన స్వలాభాన్ని అయితే ఏనాడు కూడా చూసుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క ఆకాంక్షలు ఏదైతే ఉంటాయో, ప్రజల యొక్క ఏదైతే బాధలు ఉంటాయో వాటన్నింటినీ తీర్చడం కోసం ఆయన ముందుకెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన ప్రజలతోనే మమేకమై ఉంటారు కాబట్టి ఆయనకు అంత ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పటికీ మనం చూసినట్లయితే 21 అసెంబ్లీ స్థానాలకి, 2 పార్లమెంట్ స్థానాలకి ఆయన పరిమితమైనప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన కేడర్ అయితే మాత్రం కొద్దిగా ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీని దుర్వనలాడేటువంటి పరిస్థితి అయితే ఎక్కడో కనబడతలేదు. ఆయన యొక్క భావజాలంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ నడవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా పోస్టులు రాత్రి నుంచి కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఎక్కడన్నా కానీ ఆశావాహులు ఉన్నట్లయితే ఆశావాహులు ఎక్కడో కొద్దిగా నిరుత్సాహపడుతూ కూడా ఆశావాహులకు సంబంధించినటువంటి వారు ఎక్కడన్నా కొద్దిగా విభేదిస్తున్నప్పటికీ కూడా వారిని కూడా ఎలక్షన్ నాటికి మొత్తం అందరినీ కూడా ఒక తాటిపై
పైకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళగలనని నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క అడుగు కూడా ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నటువంటి తరుణం ఇది. ముఖ్యంగా మనం చూసినట్లయితే బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండాలా, బీజేపీ రాష్ట్రంలో మరలా కేంద్రంలో మరలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఉండాలో వైసీపీ ప్రభుత్వం ఉండకూడదు అనే ఆలోచనతో ఆయన ఇవన్నీ కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంటు స్థానాలు ఇవ్వడం అనేది కూడా చాలా ఆశ్చర్యజనకంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ బీజేపీని కంపల్సరీగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఆకాంక్ష అయితే ఆయనకైతే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బీజేపీతోటి నిధులను సమీకరణ చేయడం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖనిజ ఏదైతే మూలాలు కావాలో, ఏదైతే బడ్జెట్స్ కావాలో ఆ బడ్జెట్కి సంబంధించి ప్రతి ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా చూసుకోవచ్చనే ఆలోచనతో అంతే ప్రత్యేక ఆంధ్ర వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్ర తర్వాత ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తీసుకోవాలంటే మరలా ఆ ప్రభుత్వంతో కలిసి ఉండాలనే ఆలోచన ఒకటి. ఇలాంటి అనేక పరిణామాలను పవన్ కళ్యాణ్ చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన చూసినటువంటి పరిస్థితి. నిన్న 1:30 కానించి రాత్రి 9 గంటల వరకు ఆయన దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన చాలా ఆవేదనకు గురయ్యారు. ప్రజలకి నేనేం చెప్పాలి, కాకపోతే అటు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి తప్పని పరిస్థితులు ఎలాంటి పరిస్థితి వస్తున్నాడో కూడా అతని సన్నిహితుల దగ్గర ఆయన చెప్పినట్టు కూడా జరుగుతుంది. అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచిస్తాడని మాత్రం వాస్తవం అంటూ, కాబట్టే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఈ యొక్క అడుగులు ముందుకు సాగాయి. ఆ కూటమి ఏదైతే రానున్న రోజుల్లో ఎలక్షన్లో ముందుకైతే వెళ్ళి పోటీ చేయబోతుందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. అసెంబ్లీ స్థానాల్లో 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతా ఉంది. అదేవిధంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. ఇదంతా కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ యొక్క సీట్లకు సంబంధించి ఎక్కడెక్కడ సీట్లు తీసుకోవాలి, ఏ సీట్లలో మనం పోటీ చేయాలి అనే అంశాలపైన మాత్రం ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క నివేదికనైతే ఢిల్లీ పెద్దలైతే ఈరోజు ఢిల్లీకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఢిల్లీ పెద్దలకి ఇంకా అమిత్ షాకి, నడ్డాకి, ఇతరత్ర వారికి కూడా చూపించి దానికి సంబంధించి ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశాలపైన ఒక 2-3 రోజులు అయితే పూర్తిగా క్లారిటీ ఇస్తూ ఉంటూ కూడా ఇప్పటికే కేంద్ర పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ కూటమి అయితే మాత్రం భాగస్వామ్యంగా ముందుకెళ్ళడం జరిగింది. అది కేవలం పవన్ కళ్యాణ్ త్యాగాల వల్ల. పవన్ కళ్యాణ్ త్యాగాలు అనేవి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.